హలో గాయ్స్, మనం ఇన్ని రోజులు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, అవి ఎలా చేస్తారు అనేది జావాలో చూసాం కదా. ఇప్పుడు వాటికి సంబంధించిన ఒక్కొక్క ఆపరేటర్ గురించి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ ఎలా వచ్చాయి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 చూడండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూద్దాము. జస్ట్ ఇందులో 4 క్వశ్చన్స్ అనమాట. సింపుల్గా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సింపుల్గా అడిగే క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఏముంటాయంటే వాట్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి అని అంటారు. అవి ఏమేమి ఉంటాయి మనకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఆపరెంట్స్ లైక్ ప్లస్, మైనస్, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్ ఇవన్నమాట. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, చూసుకున్న ఒకసారి. అలాగే ఇది మెయిన్ అనమాట. ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేటర్స్ ఇన్ జావా, లైక్ డివిజన్ అండ్ మాడ్యులర్ డివిజన్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డివిజన్కి మాడ్యులర్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటి అన్నారు. ఒకటి, డివిజన్ అంటేనేమో కోషంట్ మనకి ఆన్సర్ ఇచ్చి వాల్యూ ఇచ్చిద్ది. అదే మాడ్యులర్ డివిజన్ అంటేనేమో రిమైండర్ ఇచ్చిద్ది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. చూడండి గైస్, మీరు ఇక్కడ చూసినట్లయితే లైక్ మనం డివిజన్ ఇలా చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని డివిజన్ చేయాలంటే 10/3 ఇలా చేస్తాము. అలాగే దీనికి 10 3s ఎంత వాల్యూ, 10 3s వాల్యూ 9 అంటే మనకి ఆన్సర్ ఒకటి వాల్యూ ఎంత రావాలి, రిమైండర్ 1 రావాలి. చూసుకోండి, 10 3s ఇక్కడ కోషంట్లో ఉన్న 3 వాల్యూ ఉంది కదా, ఈ 3 వాల్యూవే మన 3 వాల్యూ రావడానికి మనం యూజ్ చేసే ఆపరెంట్నే డివిజన్ అంటాం అన్నమాట. అంటే 10/3 ఆ డివిజన్ ఆపరెంట్ ఆ సింబల్ యూజ్ చేస్తాము. ఆ సింబల్ అంటే కోషంట్ మనకు ఆన్సర్ ఇచ్చే వాల్యూనే డివిజన్ అంటాము. మాడ్యులర్ డివిజన్ అంటే రిమైండర్. మనం వన్స్ డివిజన్ చేసిన తర్వాత మనకి ఇచ్చే వాల్యూనే, అంటే రిమైండర్లు మనకి ఆ లాస్ట్లో 0 ఉంటే, 1 ఉన్న, 10 ఉన్న, ఎంత ఉంటే అంత వాల్యూ లాస్ట్కి మనకి ఎంత వాల్యూ ఉంటుంది రిమైండర్, దాన్ని మాడ్యులర్ డివిజన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. కోషంట్ ఆన్సర్ వస్తే కోషంట్ని మనకు వాల్యూ ఇస్తే డివిజన్, అలానే రిమైండర్ని మనకు వాల్యూగా చూపిస్తే దాన్ని మాడ్యులర్ డివిజన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డివైడ్ అన్ ఇంటీజర్ బై 0. అంటే ఏదైనా నంబర్ని మీరు 0తో డివిజన్ చేస్తే ఏమైంది అని అడుగుతున్నారు. అది జస్ట్ ఒక రన్ టైం ఎక్సెప్షన్ లాగా వచ్చింది. ఎక్సెప్షన్స్ టాపిక్లో మీకు చెబుతాను. అనేది సింపుల్గా అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది అనమాట. మీరు చూసుకున్నట్లయితే లైక్ 1 minute, ఇది ఇక్కడ చూడండి. 10/3 అని ఇచ్చాను కదా నేను. 10/3 అంటే 10/0 కదా. 10/0 ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి, 10/0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట. ఆ వాల్యూ మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఇచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది అన్డిటర్మైన్డ్. ఇన్ఫినిటీ అవ్వచ్చు, అన్డిటర్మైన్ అవ్వచ్చు. ఏదైనా ఒక వాల్యూని 0తో డివిజన్ చేస్తే ఆ వాల్యూ అన్డిఫైన్డ్ కాబట్టి అర్థమెటిక్ ఎక్సెప్షన్, అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మల్టిప్లికేషన్, ఎడిషన్ యూజ్ చేస్తాం కదా, వాటిలో ఒక ఎక్సెప్షన్ అంటే ఒక ఎర్రర్ వచ్చిందని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు 4th క్వశ్చన్ చూడండి. కెన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ బి యూజ్డ్ విత్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్. అంటే ఏంటంటే నాన్ న్యూమరిక్ డేటా టైప్స్ అంటే లైక్ ఏమైనా వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ నాన్ న్యూమరిక్ అంటారు. లైక్ ఇప్పుడు 1 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, వీటి న్యూమరిక్ అంటే నెంబర్స్ అనమాట. వీటి నెంబర్స్ అంటారు. అలానే ఏమైనా వర్డ్స్ కానీ ఇలా టైప్ చేసి వీటిని ఏమంటారు అంటే నాన్ న్యూమరిక్ అంటారు. అంటే ఇవి లెటర్స్, నెంబర్స్ కాదనమాట. వీటిలో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ యూస్ చేయొచ్చు. ఓన్లీ ప్లస్ సింబల్ అనేది యూస్ చేస్తాం. ఎందుకంటే 2 వర్డ్స్ని యాడ్ చేయడానికి ప్లస్ సింబల్ యూస్ చేస్తాం. ఎలాగంటే చూడండి, ఇప్పుడు వర్డ్ అని తీసుకున్నాము, ప్లస్ అని యూస్ చేసాము, హాయ్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకు వాల్యూ ఎంత రావాలి, ఇక్కడ వర్డ్ హాయ్ అని వచ్చింది. మనకి ఏమని వచ్చింది, వర్డ్ హాయ్ అని వచ్చింది. ఓన్లీ ఎడిషన్లోనే మనము నాన్ న్యూమరిక్ టైప్స్ని యాడ్ చేయగలుగుతాము, ఆపరేషన్ చేయగలుగుతాము. కానీ మల్టిప్లికేషన్కి, సబ్ట్రాక్షన్కి, డివిజన్కి, మాడ్యులర్ డివిజన్కి మనం ఇలా యూస్ చేయమన్నమాట. సో మీరు ఒకసారి ఆన్సర్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ
Addition can be used with strings for concatenation like hello plus old results in hello world అనమాట. అంటే ఓన్లీ ఎడిషన్ ఆపరేషన్ మాత్రమే యూజ్ చేస్తాము. 2 వర్డ్స్‌ని గాని 2 నాన్ న్యూమరిక్ డేటా టైప్స్‌ని యాడ్ చేయటానికి. లాస్ట్‌లో చూసినట్టయితే అదర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ ఓన్లీ వాలిడ్ ఫర్ న్యూమరిక్ డేటా టైప్స్. అంటే ఈ ఎడిషన్ కాకుండా మిగతా ఉన్న 4 ఏమైనా ఉన్నాయో వాటితో మాత్రం మనము నాన్ న్యూమరిక్ డేటా టైప్స్‌ని యాడ్ చేయలేము, సబ్ట్రాక్షన్ చేయలేము, ఏం చేయలేము అనమాట. అర్థమైంది కదా! నెక్స్ట్ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే రిలేషనల్ ఆపరేటర్స్. వాట్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ జావా? ఇవి చూసుకోవచ్చు. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ గెట్ ఈక్వల్ టు సంథింగ్ సో అండ్ సో ఇలా 6 ఉన్నాయి అనమాట. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ అండ్ ఈక్వల్ టు ఇక్కడ చూసారు కదా! రెండు డిఫరెన్స్ ఏంటంటే ఈక్వల్ టు అంటేనేమో ఒక ఆపరేటర్ని అసైన్ చేయగలుగుతాం. లైక్ ఎలాగంటే ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాం. ఏ ఈక్వల్ టు 10 అంటే ఏ అనే వేరియబుల్ 10 అనే వాల్యూ డిక్లేర్ చేస్తున్నాం. ఒక అసైన్ చేస్తున్నాం అనమాట. అదే ఈక్వల్ టు అంటే రిలేషనల్ ఆపరేటర్ లైక్ ఎలాగా ఇఫ్ కండిషన్ తీసుకోండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 ఒకవేళ ఏ అనేది 10 అవుతే అంటే ఏ ఈక్వల్ టు 10 అవుతే అన్నాం. ఫస్ట్ దాంట్లో చూడండి ఏ ఈక్వల్ 10 అంటాం అంటే ఏ ఈక్వల్ 10 ఇచ్చేసాం అంటే కన్ఫర్మ్ అనమాట. ఇంక నెక్స్ట్ దాంట్లో ఏ ఈక్వల్ టు 10 అంటే ఒకవేళ ఏ అనేది 10 అవితే అంటే కంపేర్ చేస్తున్నాం. అవ్వచ్చు అవ్వకపోవచ్చు 2 వేరియబుల్స్ కంపేర్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వస్తే డస్ డబుల్ ఈక్వల్ వర్క్ ఫర్ కంపేరింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. మనం ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఎందుకు యూస్ చేస్తామంటే 2 ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేయడానికి మనం యూస్ చేయము. జస్ట్ రిఫరెన్స్ అనమాట. అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు జస్ట్ రిఫరెన్స్ కోసం యూస్ చేస్తున్నాము అంతే. లైక్ టు కంపేర్ కాంటెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూస్ డాట్ ఈక్వల్స్ టు లైక్ ఏ ఈక్వల్ టు మనకి ఇప్పుడు బిలో ఏలో 10 ఉంది, బి ఈక్వల్ టు 10 ఉంది. మనం అప్పుడు ఆ రెండు ఈక్వల్ అని అంటే కంపేర్ చేయడానికి ఎలా యూస్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు బి డాట్ ఈక్వల్స్ అని పెడతాం. అంటే ఏ అనేది బి అనేది ఈక్వల్ అని చెప్పడానికి అలా యూస్ చేస్తాం జావాలో. ఇది రిలేషన్ ఆపరేటర్స్లో వచ్చే మనకి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకుంటే లాజికల్ ఆపరేటర్స్ వాట్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ జావా మీకు చెప్పాను. అండ్ ఆర్ నాట్ అవి ఏంటవి కూడా చెప్పాను. ఎడిషన్ మల్టిప్లికేషను ఇలా చెప్పేసాను కదా, చూసుకోండి ఒకసారి. ఇది బేసిక్, ఇది మెయిన్ అనమాట. మ్యాక్సిమంగా చాలామంది అడుగుతారు, ఇది ఎవరికి తెలియదు అనమాట ఆన్సర్ కూడా. వాట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ ఎవల్యూషన్ ఇన్ లాజికల్ ఆపరేటర్స్? షార్ట్ సర్క్యూట్ ఎవల్యూషన్ మీన్స్ జస్ట్ స్టాప్స్ ఎవాల్యుయేటింగ్ రెస్ట్ ఆఫ్ ద కండిషన్ ఇఫ్ ద రిజల్ట్ కెన్ ఆల్రెడీ బి డిటర్మైన్డ్. అంటే మనకు కావాల్సిన వాల్యూ వస్తే అంటే కరెక్ట్గా వస్తే ఎగ్జాక్ట్గా వస్తే నెక్స్ట్ ఉన్న కండిషన్స్ అన్నీ వర్క్ అవ్వకుండా ఆ కండిషన్తో స్టాప్ అయిపోతాయి. లైక్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అయితే ప్రింట్ చందు అన్నాం. ఒకవేళ ఏ నిజంగానే మనం 10 ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ అక్కడ స్టాప్ అయ్యి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా అక్కడ మనకు అవుట్పుట్ వాల్యూ అనేది ఇచ్చేసింది అనమాట. గుర్తుపెట్టుకోండి అది. ఎగ్జాంపుల్ చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1. జావా స్టాప్స్ ఎవాల్యుయేటింగ్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ట్రూ. లైక్ చాలా కండిషన్ చెక్ చేసిన తర్వాత 1 ప్లస్ 0 ఈక్వల్ టు మనకు 1 రావాలి కదా. అలాగే మనకి ఇక్కడ ఎవాల్యుయేటింగ్ ద ట్రూ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ట్రూ అంటే మనకు 1 అనే వాల్యూ వచ్చిన తర్వాత ద రిజల్ట్ విల్ ఆల్వేస్ బి ట్రూ అంటే నెక్స్ట్ ఉన్న రిజల్ట్ మొత్తం ట్రూ అనే చూసుకునేది. నెక్స్ట్ కండిషన్స్ ఏం చెక్ చేయదనమాట. నెక్స్ట్ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా సేమ్ అదే. అంటే ఇక్కడ ఎండ్ ఆపరేషన్ అంటే లైక్ మల్టిప్లికేషన్ యూస్ చేశాడు. అంటే 0 ఇంటూ 1, ఫాల్స్ అంటే 0, ట్రూ అంటే 1 కదా, 0 ఇంటూ 1 లాగా యూస్ చేసాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ డబుల్ యాంపర్సెంట్ లైక్ చూడండి ఎలాగంటే end is a bitwise AND operator which evaluates both sides regardlessly of the result. But double AND is logical AND operator uses short circuit evaluation. చెప్పాను కదా, 2 sides అంటే మనకు కావాల్సిన వాల్యూ వచ్చిందాక రన్ చేసి ఎగ్జాక్ట్ మనకు కావాల్సిన వాల్యూ రాగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎంత రాసిన ఎంత కోడింగ్ రాసినా కానీ అది పక్కన పెట్టేసి కరెక్ట్ ఆన్సర్ రాగానే ఎవాల్యుయేట్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చే దానికోసం యూస్ చేసేదే డబల్ అండ్. ఇవి లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాము. నార్మల్ అండ్ ఏమో నెక్స్ట్ కంపేర్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్ అనమాట. 0 కానీ 1 కానీ 1 కానీ 0 అంటే ఫుల్ కోడ్ రన్ చేసేది అనమాట. అది లాజికల్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే జావాలో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ జావా?
జావాలో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ 2 ఉంటాయి. డిక్రిమెంట్ ఆపరేటర్స్ 2 ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ లాగా చెప్పాను కదా మీకు. ప్రీ ఇంక్రిమెంట్ అంటేనేమో ఏ ముందు ప్లస్ యాడ్ చేస్తాం. ఫస్ట్ ప్లస్ అంటేనేమో మనం ఎంత యాడ్ చేయాలనుకుంటున్నాం అది. నెక్స్ట్ ప్లస్ అంటేనే ఆపరేటర్ మనం ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ పెట్టాం. ఏ అంటే ఏ వాల్యూ ఎంత ఉంటే అంత. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏ తర్వాత యూస్ చేయటం. అలాగే ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అనమాట. అంటే మల్టిపుల్ సపరేషన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ చూస్తే మనం ఏలో 10 ఉందనుకుందాం. ప్లస్ ఏ ఇచ్చామనుకో, ముందే ఒక వాల్యూ తీసుకొని అంటే 1 తీసేసుకొని 1 + ఏ అంటే ఏలో 10 ఉంది కదా, 1 + 10 యాడ్ చేసేసి మనకు 11 అనేది వాల్యూ ఇచ్చేసిద్ది అనమాట. అలాగే పోస్ట్ ఇంక్రిమెంట్ చూసుకుంటే మనకు ముందు వాల్యూ ఏమి అనేది యాడ్ చేయదు. మనం ఏ 10 తీసుకుంటే 10 ఇచ్చిద్ది. లైక్ ఏ = 10 తీసుకున్నాం, ప్లస్ అని ఇచ్చాము. మనకి అవుట్పుట్ ప్రింట్ చేస్తే ఏ ప్లస్ కాబట్టి 10 అనేది ప్రింట్ అయ్యిద్ది మనకి ఎగ్జాక్ట్గా. ఇంకేం ప్రింట్ అవ్వదు. దాని ముందు అంటే ఆ సింటాక్స్ ఆ ఫార్ములా రాసే ముందు మనం ఏమైనా ఏకి యాడ్ చేస్తే అది యాడ్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ ఏదంటే ఏ = 10 ఇచ్చాము. ఏ = 10 + 1 అంటే 11 అయ్యిద్ది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ అని ఇస్తే 10 + 1 అక్కడ 11 అయింది కదా. ఇక్కడ 11 ఎక్కడ కూడా సేమ్ 11 అయ్యిద్ది కానీ మనకి ఇక్కడ ఏమి యాడ్ అవ్వదు. అంటే మనం ఏ వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ బిట్వీన్ ++c అండ్ ఏ++. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. రెండు సేమ్ ఒకేలాగా వర్క్ అవుతాయి. కానీ ఏంటంటే ఇటరేషన్స్ మారుతాయి అనమాట. ++a కాను ముందే మనం ఎంత యాడ్ చేయాలో అంత యాడ్ అయిపోద్ది. అదే ఏ++కి ఏమో తర్వాత అంటే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత యాడ్ అవుతాయి మనకి. నెక్స్ట్ కెన్ వి అప్లై ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ బూలియన్ వాల్యూస్. బూలియన్ వాల్యూస్లో మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అస్సలు యూస్ చేయలేము. ఎందుకు యూస్ చేయలేము అంటే, బూలియన్ వాల్యూస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. వాటికి మనము ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఎలా యూస్ చేస్తాము? ఇప్పుడు 0++ అని చేయగలమా? ++0 అని చేయగలమా? అయితే ++1 ఆర్ 1++ ఇలా చేయలేమన్నమాట. ఇవి మీరు చేసినట్లయితే మనకి ఎర్రర్స్ కానీ, ఎక్సెప్షన్స్ కానీ కంపల్సరీ వస్తాయి. ప్రోగ్రామ్ అది రన్ అవుతుంది. మీకు ఎర్రర్స్ వచ్చేసి రాంగ్ అయిపోద్ది ప్రోగ్రామ్ అనేది. సో మనం బూలియన్ వాల్యూస్కి మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూస్ చేయలేము. థ్యాంక్ యూ గైస్. ఇవి బేసిక్ అనమాట. మీరు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్ట్ మీరు నేను ముందు చెప్పిన వీడియోస్ అన్ని చూసుకోండి. దాని తర్వాత ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. మీకు సింపుల్గా, ఈజీగా అనిపించిద్ది అనమాట. ఇటువంటిలో మీరు చెక్ చేసుకొని, చూసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి, గుర్తుండిపోతాయి. మీరు ఇంకోసారి ప్రాక్టీస్ చేయవసరం లేదు, చూసుకునే అవసరం లేదు. థ్యాంక్ యూ గైస్. అందరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.